మనం ఏ స్థితిలో ఉన్నా కానీ, నువ్వు పేదవాడే కావచ్చు, నీకు రోగం ఉండొచ్చు, నీకు ఏ కడ్డు చూపు ఉండకపోవచ్చు, నీకు ఏదైనా రోగం నెత్తివాడవే కావచ్చు, కానీ మన దేవుడు ఎవరో తెలుసా? తలరాతను మార్చగలిగిన దేవుడు అన్నమాట. అందరినీ తలరాత ఇంతేరా, నువ్వు ఇంతే, నీ బతికింతే, ఇంక అవ్వదు, నీకు చదువు రాదు, నీకు ఆ పని అవ్వదు, నువ్వు చేయలేవు, నువ్వు బలహీనుడివి అన్నారనుకోండి, నువ్వు మనసులో ఒకటి వాళ్ళకేం చెప్పను, ఏంటి నన్ను అంటావా అన్నావు అనుకో, ఇంకా దానిలో విశేషమే ఉంది, మనం తగ్గించుకోవాలి కదా. ప్రభా బిడ్డ అట్లా అన్నాడు తండ్రి, వాడికి తెలియదు. ప్రభా నువ్వు కార్యాలు జరిగించాలి, నువ్వు రోషం కలిగిన దేవుడు. ప్రభా ఆయన నన్ను అవమానించాడు, కానీ నిన్ను నేను అవమానపరచాను, నీ బట్టి నేను రోషం కలిగి ఉన్నాను తండ్రి, నువ్వు కార్యం జరిగించాడు. మనకి ఎంత రోషం ఉంటే మనం సృష్టించిన ఏసైకి ఇంకెంత రోషం ఉండాలండి, అంతే కదా. మనకి ఎంత రోషం ఉందనుకోండి, దేవుడికి ఎంత రోషం ఉంటుంది. అట్లాంటి దేవుడి కలిగి ఉండి మనం ఏం చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేసాం అనుకోండి, దేవుడు కన్ఫామ్గా జరిగిస్తాడు.